మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు ఉదయం ఎర్లీ అవర్స్ సిఐ శాలిగౌరారం కొండారెడ్డి గారికి మరియు ఎస్ఐ తిప్పర్తి రాజు గారు వీళ్లకు సమాచారం వచ్చింది. ఇక్కడ నుంచి మిర్యాలవాడ వైపు నుంచి గాంజా వస్తుందన్న సమాచారం మేరకు మాకు పై అధికారులకు తెలియపరిచే వాళ్ళతో పాటు టాస్క్ ఫోర్స్ సిబ్బంది రమేష్ బాబు సిఐ మరియు మహేందర్ అండ్ రామకృష్ణ ఎస్ఐలు మా తిప్పర్తి స్టాఫ్ అందరూ శాలిగౌరవం సర్కిల్ సిబ్బంది అందరూ కలిసి అద్దంకి రోడ్లో తిప్పర్తి రైల్వే స్టేషన్ సమీపంలో రోడ్డు పైన వెహికల్తో తనిఖీ చేస్తున్న సందర్భంలో 2 కార్లు అనుమానాస్పదంగా వచ్చినాయి. ఒకటి ఐడెంటిటీ కార్ మరియు అదేవిధంగా మారుతి స్విఫ్ట్ డిజైర్ కార్. ఈ 2 కార్లు రావడము, వాటిని మా వాళ్ళు పట్టుబడి చేసి చెక్ చేస్తే అందులో మొత్తము 5 వ్యక్తులు, 2 కార్లలో కలిపి 5 వ్యక్తులు, అందులో గాంజాయి కూడా ఉంది. అందులో నుంచి ఒక వ్యక్తి ప్రహ్లాద్ అతను అబ్స్కాండ్ కావడం జరిగింది. మిగతా 4 మా వాళ్ళు పట్టుబడి చేసి విచారిస్తే అందులో 81 ప్యాకెట్లు ఉన్నాయి, గాంజాయి ప్యాకెట్లు. దాని దాదాపు 164 కేజెస్ గాంజా ఉన్నది. వాటిని పంచనామా చేసి స్వాధీనపరచుకోవడము, అదేవిధంగా వాళ్ళ దగ్గర 4 సెల్ ఫోన్లు, 2 కార్లు, ఒకటి ఐడెంటిటీ కార్, అదేవిధంగా స్విఫ్ట్ డిజైర్ కార్ను కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. వీళ్ళని విచారిస్తే వీళ్ళ పేర్లు వచ్చేసి A1 వచ్చేసి కాసులే నరసింహ అవుతుంది, నిజాంపేట్ బాచ్పల్లి హైదరాబాద్. అదేవిధంగా ఈ I-20 కార్ డ్రైవర్ వచ్చేసి గోవింద్ సింగ్ ఉన్నాడు. అదేవిధంగా ఇంకో అతను వికారాబాద్, మన వికారాబాద్ డిస్టిక్లో చౌడంపల్లి మండలతను A3 నల్లగంటి భీమరాజు, ఇతను స్విఫ్ట్ డిజైర్ కార్ డ్రైవరు. అదేవిధంగా శివకోటి ఉమామహేష్, ఇతను వచ్చేసి ఈస్ట్ గోదావరి. ఇతను ప్రస్తుతం ఏమో నిజాంపేట బాచ్పల్లిలో ఉంటున్నాడు. వీళ్ళ 4 పాటు ప్రహ్లాద్ అనే వ్యక్తి కూడా వెళ్ళడం జరిగింది. వీళ్ళు మన తమన్ అని A6 ఉంటాడు, ఇతను A6 ఇతనిది కర్ణాటక రాష్ట్రము. ఆ తమన్ అనే వ్యక్తి ఏదైతే వీళ్ళని అందరినీ ఎంగేజ్ చేసి ఇక్కడ మన రాజమండ్రికి పంపడం జరిగింది. పంపి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా గంజాయి తీసుకురమని అతను పురమాయించి పంపడము, కార్లు ఇచ్చి పంపిస్తే వాళ్ళు తీసుకొని రావడం జరుగుతుంది. అక్కడ రాజమండ్రి దగ్గర గోకవరం అనే గ్రామం ఉంది. అక్కడ పక్కన అడవులలో అన్నోన్ పర్సన్స్ వచ్చి వీళ్ళకి అప్పచెప్తే ఈ 164 కేజెస్ గాంజాని తీసుకొచ్చి అక్కడ మన హైవే గుండా వస్తే మనం రెగ్యులర్గా కేతపల్లి, అదేవిధంగా మన చిట్యాల ప్రాంతంలో మన ఎస్పీ గారి ఆదేశం రెగ్యులర్గా చెకింగ్ చేస్తున్నాము. దాన్ని అవాయిడ్ చేయడానికి ఇప్పుడు మిర్యాలవాడ నుండి వస్తున్నప్పుడు ఈ అద్దంకి మన వాళ్ళకి సమాచారం రావడం, టాస్క్ ఫోర్స్ అండ్ మన శాలిగౌరవం సర్కిల్ సిబ్బంది అందరూ కలిసి పట్టుకోవడం జరిగింది. వీళ్ళని ఇప్పుడు ఈరోజు రిమాండ్ చేస్తున్నాము. ఏదైతే తమన్ కూడా అతన్ని త్వరలో అరెస్ట్ చేస్తూ ఎవరైతే రిసీవర్ అతనో వీళ్ళని పంపించిన వ్యక్తి అతన్ని, అదేవిధంగా అతని ద్వారా ఇప్పుడు గోకవరం అడవులలో ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సప్లై చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది త్వరలో. ప్రస్తుతానికి వీళ్ళని 4 రిమాండ్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. లేవు ప్రస్తుతానికి ఇప్పుడు వీళ్ళు ఓన్లీ ట్రాన్స్పోర్టర్స్. ఇప్పుడు గతంలో ఏం కేసులు మనకు ఇప్పుడు ట్రేస్ కాలే. ఎనియో మళ్ళీ ఒకసారి పోలీస్ కస్టడీకి తీసుకొని విచారించి సమగ్రమైన విచారణ చేసి ఏమైనా కేసులు ఉన్నారని ఐడెంటిఫై చేస్తాం. కాస్ట్ 40,000. వీటి కాస్ట్ వచ్చేసి 41 lakhs. దీని టోటల్ 164 కేజెస్ వర్త్ వచ్చేసి 41 lakhs. బెడ్లో 3 ఉంటున్నారు. వీళ్ళంతా డ్రైవర్లు, వీళ్ళకి వచ్చేసి ఎంగేజ్ చేసుకుంటారు. తమన్ గోవింద్ సింగ్ పక్కన ఉంటారు, అంటూ పక్క విలేజెస్. అందరినీ మొబిలైజ్ చేసుకొని తీసుకురావడం జరుగుతుంది.